హాయ్ అండి. ఇది ఒరిజినల్ జున్ను అండి. పాలతో తయారు చేసిన జున్ను. మీలో ఎంతమందికి ఒరిజినల్ జున్ను అంటే ఇష్టం? నిన్న మా ఆడపడుచు వచ్చింది, వాళ్ళ గ్యాదీ నిందని చెప్పి ఫ్రిడ్జ్లో డీప్లో పెట్టి దాచిపెట్టి మరీ నా కోసం అయితే బాటిల్ తీసుకొచ్చింది, పాల బాటిల్, లీటర్ బాటిల్. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు ఈ జున్ను అయితే. ముందుగా గిన్నెలోకి జున్ను పాలన్నీ తీసేసుకోవాలి. ఆ గిన్నెలో పాలు మొత్తం పోసేసుకున్న తర్వాత ఒక 1/2 కేజీ బెల్లాన్ని శుభ్రంగా మెత్తగా చితక్కొట్టి కొద్దిగా నీళ్లు పోసేసుకుని కరగబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ చల్లారిన తర్వాత చక్కగా అలా ఫిల్టర్ చేసేసుకోవాలి. అలా గెడ్డలు వేస్తే కనుక నాకు ఒకసారి ఏమైందంటే బెల్లం అంతా కిందకి చేరిపోయింది. ఇలా శుభ్రంగా పాలలో కలుపుకొని ఒక 5 యాలక్కాయలు, ఒక 10 నుంచి 15 వరకు మిరియాలు, కొంచెం షుగర్, 2 టేబుల్ స్పూన్లు షుగర్ వేసేసుకొని మిక్సీ వేసుకోవాలి. షుగర్ ఎందుకంటే ఈ యాలక్కాయలు, మిరియాలు దానిలో సరిపోవు అనమాట మిక్సీ జార్లో, అందుకని 2 టేబుల్ స్పూన్లు షుగర్ వేసాను. మొత్తం మెత్తగా పౌడర్ వేసేసుకొని ఈ పౌడర్ కూడా దానిలో వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఒక 5 విజిల్స్ అయితే రానివ్వాలి. చూసారా, చాలా జున్ను అయితే చక్కగా రెడీ అయిపోయింది. గట్టి జున్ను, చాలా గట్టిగా వచ్చింది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినేయటమే. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.